హాయ్ అండి అందరికీ. చూడగానే చికెనో మటన్ అనుకుంటున్నారా? కాదండి బాబు. మా లియో బాబుని ఏం కర్రీ చేయమంటావు అని అడిగితే వాళ్ళ బాబుతో కలిసెళ్ళి మష్రూమ్స్ తెచ్చుకున్నాడు. మష్రూమ్స్ చాలా సార్లు తిన్నాము. కానీ రోజులా కాకుండా కొత్తగా చేయమన్నాడు మా లియో బాబు వాళ్ళ బాబు. ఏం చేద్దాం, నా కోడిపురకి పదును పెడితే మష్రూమ్ గీ రోస్ట్ గుర్తుకొచ్చిందండి. ఇది మంచి స్పైసీగా ఉంటది. మన ఇంట్లో వండితే పక్కింట్లో ముక్కులు తెరుచుకుని కమ్మటి వాసనతో గుమగుమలాడిపోతుందండి. అలాంటి డిష్‌లోకి ఉత్తి వైట్ రైస్ ఏం బావుంటది చెప్పండి? అందుకే పలావ్ ట్రై చేశానండి. మీకు తెలియని పలావా? అయినా సరే ఒకసారి నా తృప్తి కోసం చూసేయండి. గ్లాసున్నర రైస్ తీసుకుని నెయ్యి గాని, డాల్డా గాని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి కొంచెంసేపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. కుక్కర్‌లో ఆయిల్ వేసుకుని, పలావ్ సామాన్లు వేసుకుని లైట్‌గా వేపుకోండి. అందులో ఆనియన్స్, మిర్చి, టమాటా వేసుకుని బాగా వేగే వరకు ఉండండి. కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక్క స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలిపేసుకోండి. నేనైతే గ్లాసున్నర రైస్ తీసుకున్నానండి. దానికి కొలతగా రెట్టింపు వాటర్ వేసుకోవాలి. అంటే 3 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. ముందుగా నెయ్యి కలుపుకుని పక్కన పెట్టిన రైస్ వేసుకుని ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేయాలి. మా లియో బాబుని నిద్రపుచ్చి వంట చేసేద్దాం అనుకున్నానండి. వంట అవ్వకుండానే మా లియో బాబు లేచేశాడు. అన్నం లేకపోయినా ఉంటాడు కానీ అమ్మ లేకుండా అస్సలు ఉండడు మా లియో బాబు. కుక్కర్ 2 విజిల్స్ వేసాక ఆపేసుకుని ఆవిరి మొత్తం పోయేదాకా కుక్కర్ మూత ఓపెన్ చేయకండి. లేదంటే బుర్రకు బూరెలు కాస్తాయండోయ్. వేడి వేడి పలావ్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు అసలైన ఘట్టం మొదలైందన్నమాట. ప్యాన్లో ఆయిల్ లేకుండా ధనియాలు, మిరియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క వేసుకుని బాగా డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో నెయ్యి వేసి 4 ఎండుమిర్చి వేసి వేగాక పక్కన పెట్టి చల్లారాక అవన్నీ మిక్సీ పట్టి మళ్ళీ పక్కన పెట్టేసుకోండి. మష్రూమ్ వండడం కన్నా శుభ్రం చేయడమే ముఖ్యమండి. చాలామంది కొత్తగా వండే వాళ్ళకి తెలీదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా మష్రూమ్ కింద నుండి అంటే ఒక పొరలా వస్తుంది. త్వరగా క్లీన్ అయిపోతుంది. నచ్చిన సైజులో ముక్కలు కోసేసుకోండి. కుదిరినంత వరకు పెద్దగా ఉండేలా చూసుకోండి. వేగితే బాగా దగ్గరికి ఇంకిపోతాయి. గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకుని మష్రూమ్ వేసుకుని బాగా వేగనివ్వండి. వాటర్ మొత్తం ఇంకిపోవాలండోయ్. కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోండి. సాల్ట్ ముందుగా వేసుకుంటే అందులో వాటర్ త్వరగా ఇంకిపోతాయండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని ముందుగా మిక్సీ పెట్టి పక్కన పెట్టిన మసాలా వేసుకోండి. ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోండి. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చేసి దించేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి పలావు, మష్రూమ్ గీ రోస్ట్ సర్వ్ చేసుకుని తింటే ఉంటుందండి. ఎంతో స్పైసీగా అదిరిపోయిందండి. మసాలా ప్రియులైతే మళ్ళీ ఇంట్లో ఎప్పుడు వండుతామా అని ఎదురు చూస్తారు. ఘాటు ఎక్కువైతే లైట్‌గా నిమ్మకాయ పిండేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.